ఒకానొక రోజు పండు వెన్నెలను చూసిన శ్రీరాముడు దాన్ని అచ్చంగా కావాలని కోరుకుంటాడు. ఈ క్రమంలో ఒక అద్దాన్ని తీసుకుని వచ్చి అందులో పౌర్ణమి చంద్రుడిని చూపిస్తాడు తండ్రి దశరథుడు. దీంతో బాలరాముడు ఆ అద్దంలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూసి ఆనందంతో పరవశించిపోయాడని కొన్ని గ్రంథాల్లో రచించబడ్డాయి. ఈ క్రమంలోనే శ్రీరాముని వివాహం మధ్యాహ్నం పూట జరిగింది. అతని కళ్యాణాన్ని తాను చూడలేకపోయానని చంద్రుడి విచారం వ్యక్తం చేసి దుఃఖిస్తున్న సమయంలో ఇది గ్రహించిన శ్రీరాముడు చంద్రుడికి 3 వరాలిస్తాడు. త్రేతాయుగంలో తన పేరులో చంద్రుడిని కలుపుని శ్రీరామచంద్రుడిగా పిలువబడతాడని చెప్పాడు. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా రాత్రిపూట చంద్రుడి చల్లని కాంతుల మధ్య జన్మిస్తానని రెండో మాటిస్తాడు. ఈ నేపథ్యంలోనే తన వివాహం చూసే అవకాశం చంద్రుడికి లేకుండా పోయినందున కలియుగంలో పండు వెన్నెల మధ్య ఉన్న వివాహం జరిపించుకుంటారని మాటిచ్చాడు. ఇలా 3 యుగాలుగా చంద్రుడిపై ప్రేమను శ్రీరాముడు చాటుకుంటూ వస్తున్నాడని పురాణాలు చెప్తున్నాయి.